సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన సిఐ దేవయ్య చార్మినార్ టైమ్స్ తెలుగు న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ ప్రజలందరూ శాంతి భద్రతలు పాటించాలని, యువత డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ జోలికి వెళ్లకుండా సన్మార్గంలో నడుచుకోవాలని, రోడ్డుపై వెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, యువకులు చదువు మరియు ఉద్యోగంపై దృష్టి సారించాలని చెప్పారు. వర్షాకాలం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వర్షాకాలంలో మోటార్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని తెలిపారు. యువతకు ముఖ్యంగా మేము తెలియజేసిందంటే, యువత చెడు మార్గంలో పోకుండా చక్కగా వాళ్ళు విద్య మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పి కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య యువత కొంతమంది ఈ డ్రగ్స్, గాంజా అవన్నీ బానిస అవుతుందని తెలుస్తుంది. అదేవిధంగా సైబర్ మోసాలు, ఈ ఆన్లైన్లో గేమ్లు ఆడడం, అదేవిధంగా బెట్టింగ్, ఇవన్నీ కూడా మనం రోజు డైలీ చూస్తున్నాము. చాలామంది బెట్టింగ్ కూడా పాల్పడి వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కాబట్టి ఇటువంటి బెట్టింగ్లకి వెళ్ళకుండా మంచిగా చదువుకోవాలి. అదేవిధంగా వీళ్ళు యువత కూడా ఈ యొక్క డ్రగ్స్, ఒకసారి గాంజా అయిటానికి ఒకసారి బానిస అయితే తర్వాత జీవితం ఎంతో వ్యర్థమవుతుంది. కాబట్టి చిన్న వయసులో ఉన్న వీళ్ళు ఈ అన్నిటి కూడా చెడవాట్లు అన్నిటి కూడా పక్కన పెట్టుకొని చక్కగా చదువు దృష్టి కేంద్రీకరించాలి వాళ్ళ యొక్క. అదేవిధంగా పిల్లలకు కూడా అంటే పిల్లలకు తెలియజేసేది ఏమంటే, ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నది. అంటే ఈ రోడ్ యాక్సిడెంట్ అటువంటి నియమాలను, అంటే రోడ్డు వద్ద నియమాలను పాటించుకుంటూ హెల్మెట్ ధరించుకుంటూ వాహనాలను మొత్తం వాళ్ళు నడుపుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రోడ్డు మీద వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ లాంగ్ రూట్లో మనకి ఫ్లైఓవర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రాంగ్ రూట్లో పోకుండా రైట్ రూట్లో పోకుండా హెల్మెట్ ధరించుకుంటూ పోవాలి. అదేవిధంగా మనము ఇటువంటి తల్లిదండ్రులు తెలియజేసిందంటే, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దు. వాళ్ళు తక్కువ అంటే చిన్న పిల్లలకు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి రోడ్డు వద్ద నియమాలు లేదు. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ కూడా చేయడం వల్ల వాళ్ళు ఎక్కడో ఒకటి యాక్సిడెంట్కి అయ్యి వాళ్ళు విలువైన జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా తెలియదంటే, చిన్న పిల్లలకు బండ్లు ఇవ్వద్దు. కాబట్టి వాళ్ళు కూడా నియమాలు పాటిస్తే యాక్సిడెంట్ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈ మధ్య కూడా కొత్తగా మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు రోడ్డు మీద కూడా పశువులు తింటున్నారు. ఈ పశువులు ఉండడం వల్ల ఏమవుతుందంటే, రాత్రిపూట వాహనదారులు కూడా దగ్గరికి వచ్చినా కూడా వాహనానికి ఆ పశువులను పడడం వల్ల కొంతమంది స్పీడ్ అయి కింద పడి కూడా చనిపోతున్నారు. కాబట్టి ఈ రోడ్డు మీద ఎవరైతే వాహనాలు తిప్పుతారో, ఈ రోడ్డు మీద ఎవరైతే పశువులు ఇస్తారో వాళ్ళు కూడా ముఖ్యంగా మేము హెచ్చరిస్తున్నాము. ఆ పశువులను వాళ్ళు తీసుకోకపోతే మేము లోకల్ గ్రామ పంచాయతీ వాళ్ళను కోఆర్డినేట్ చేసుకొని పశువులు తీసుకొని పై చేసేసి గోశాలలో కూడా ప్రొవైడ్ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇవన్నీ నియమాలు పాటించి చెప్తుంటారని చెప్పేసి కూడా, అదేవిధంగా దొంగతనాలు కూడా కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా మేము కూడా పెట్రోలింగ్ బీట్ కూడా పెంచుతాము. ఏ విధమైన అవేర్నెస్ అనేది చెప్పకుండా చూసుకుంటామని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనము రైతులకు తెలియజేస్తుందంటే, ఇది వ్యవసాయ సీజన్ కాబట్టి కర్ణమూట ఎలక్ట్రిక్ షాక్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుపుతూ ఉండాలి. అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు కూడా, రైన్స్ వస్తూ ఉన్నప్పుడు కూడా ఈ వాళ్ళు దాటప్పుడు చిన్నటువంటి కాలు దాటప్పుడు చూసుకోవాలి. ఇది చిన్నదే కదా దాటామని చెప్పేసి దాటే ప్రయత్నంలో ఒకసారి మన వాళ్ళు ఈ వర్షాలు కూడా కొట్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటిని చూసుకొని దాటాలని చెప్పేసి వాళ్ళు కూడా రైన్స్ ఎక్కున్నప్పుడు ప్రికాషన్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ షాక్స్ కానీ పోల్స్ కానీ ఆ దగ్గర ఉండాలి. అదేవిధంగా రోడ్డు దాటప్పుడు కూడా నియమాలు పాటించుకుంటూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.